హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 2కి సంబంధించి ప్రాక్టీస్ మారథాన్లో మనం పార్ట్ 11 మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం ప్రాక్టీస్ మారథాన్లో మనం 12th సెషన్ మాట్లాడుకున్నాం. ఓకేనా. సో దీంట్లో 35 క్వశ్చన్స్ వరకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా. సో కాస్త నా హెల్త్ అనేది బాగోలేదు, అందుకే కాస్త స్లోగా మాట్లాడుతున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఏమైనా కాస్త స్లోగా వినపడితే కాస్త మీరు వాల్యూమ్ పెంచుకుని జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, అందరూ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఆ విషయం మర్చిపోవద్దు. చూడండి, ద టోటల్ వెయిట్ ఆఫ్ ది లోడ్ and the wheel bar is shown is 600 newtons. What is the size of the force F needed just to lift the loaded wheel bar అని అడిగాడు. మనకి వీల్ బార్ తెలుసు కదా, అది కూడా ఒక రకమైన సింపుల్ మిషన్ అని మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి, ఇది పివోట్ పాయింట్, ఫల్క్రమ్. ఓకేమో, ఇక్కడేమో లోడ్ ఉంది, ఇక్కడేమో ఫోర్స్ అంటే ఎఫర్ట్ ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, టోటల్ వెయిట్ ఇచ్చాడు. ఎంత? 600 న్యూటన్స్. మనకి ఫార్ములా తెలుసు కదా, లోడ్ ఇంటూ లోడ్ డిస్టెన్స్ లేదా లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్. లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్. మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఫోర్స్ అడిగాడు, అంటే ఎఫర్ట్ అడిగాడు అనమాట. సో లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ బై ఎఫర్ట్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్. ఇది మనకు అనుగుణంగా మార్చుకున్నాం. ఇప్పుడు వాడు లోడ్ ఎంత ఇచ్చాడు, మనకి 600 న్యూటన్స్ ఇచ్చాడు. అదే కదా లోడ్, 600. ఓకే. లోడ్ డిస్టెన్స్ ఎంత? ఇదిగోండి, ఇది లోడ్, ఇది ఫల్క్రమ్. ఫల్క్రమ్ నుంచి లోడ్కి మధ్యన డిస్టెన్స్ లోడ్ డిస్టెన్స్ అనాలి కదా, 70 బై ఎఫర్ట్ డిస్టెన్స్. ఇదిగోండి, ఇది ఫల్క్రమ్, ఇదేమో ఎఫర్ట్. మొత్తం ఎంత? 70, 50 అంటే ఎంత వచ్చింది? 120 అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నదేమో లోడ్ డిస్టెన్స్, ఈ కంప్లీట్గా ఉన్నదేమో 120 అనేదేమో ఎఫర్ట్ డిస్టెన్స్. సో 120 వేసాను ఈక్వల్ టు ఎఫర్ట్. 0 0 12 1 12 5 7 5 350. ఎఫర్ట్ ఈక్వల్ టు 350. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. మనకు తెలిసిన ఫార్ములానే, ఈ ఫార్ములా ఆధారంగా మనం చేసాం. ఇలా పిక్చర్ని కూడా ఇచ్చి దాని నుంచి కూడా అడుగుతూ ఉంటాడు. మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తూ ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ని. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చింది కదా. లోడ్, ఒక ఫల్క్రమ్ నుంచి లోడ్ వరకు ఉన్న డిస్టెన్స్నేమో లోడ్ డిస్టెన్స్ అనాలి, ఫల్క్రమ్ నుంచి ఎఫర్ట్ వరకు ఉంటే ఎఫర్ట్ డిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ దేర్ అని అడిగాడు. ఎలక్ట్రిసిటీలో రకాలు ఎన్ని అని అడిగాడు. ఎలక్ట్రిసిటీలో రకాలు ఎన్ని ఉంటాయి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, 2. ఎలక్ట్రిసిటీలో మనకి ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకదాని పేరేమో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు, ఇంకో దాన్ని ఏమో డైనమిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. దీన్ని కరెంట్ ఎలక్ట్రిసిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లో మనకి ఒకటేమో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉండిద్ది, ఇంకోటేమో డైరెక్ట్ కరెంట్ ఉండిద్ది. డైరెక్ట్ కరెంట్ ఎప్పుడు ఇలా రిప్రజెంట్ చేయాలి, టైం కాన్స్టెంట్గా ఉండిద్ది, ఇక్కడ పీరియడ్గా చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా. సో వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వన్ ఈజ్ స్టాటిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్ ఎలక్ట్రిసిటీ. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్ P1. ఆన్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ 3 ohms and 12 ohms resistance, the new power consumption is P2. ముందేమో పవర్ కన్జంప్షన్ P1 అంట. ఎప్పుడైతే 3 ohmsని 12 ohmsని మార్చాడో, వాటి రెసిస్టెన్స్ ఒక పొజిషన్స్ మార్చాడో, అప్పుడు వచ్చిన పవర్ కన్జంప్షన్ P2 అంట. ఓకేనా. అప్పుడు రేషియో ఆఫ్ P2/P1 ఎంత అని అడిగాడు. సో P2/P1 ఎంత అని మనల్ని అడిగాడు అనమాట. అది మనల్ని అడిగింది. మనకు తెలుసు యాక్చువల్గా పవర్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఏంటి, మనం మాట్లాడుకుంటాం కదా, పవర్ ఈక్వల్ టు V²/R. ఇక్కడ V అన్నిటికీ సమానమే. సో వీని కన్సిడర్ తీసేస్తే
పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్. ఇక్కడ మనకి P2/P1 అడిగాడు. P2/P1 అంటే మనకి రెసిస్టెన్స్ అప్పుడు ఏమవ్వాలి, R1/R2 అవ్వాలి, అంతే కదా. రివర్స్లో ఉండిద్దని మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. సో ముందు మనం R1 కనుక్కోవాలి. ఫస్ట్ వాడు ఇచ్చింది కనుక్కుందాం. ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో ఫస్ట్ R1 ఈక్వల్ టు 6 × 3/6 + 3 9, 3 1 3 3, 3 1 3 2 2 వచ్చింది. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్గా ఉన్నాయి. సో 2 + 12 ఎంత, 14 ohms. సో R1 ఈక్వల్ టు 14 ohms. క్లారిటీగా మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం, అంతే కదా. 3 ohmsని 12 ohmsని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 3 ohms రాసుకుందాం, ఇక్కడ 12 ohms రాసుకుందాం. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ ఎంత, R2. చూడండి, 6 × 12/6 + 12 18. ఇప్పుడు ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. సో 6 1 6 3, 3 1 3 4, 4 వచ్చింది. ఈ 4 దీనికి ఎలా ఉంది, సిరీస్గా ఉంది. సో 4 + 3 ఎంత, 7 ohms అన్నమాట. ఓకేనా. సో R1 ఎంత వచ్చింది మనకి, R1 ఈక్వల్ టు 14. R2 ఎంత వచ్చింది, R2 ఎంత అంటే 7, 7 1 7 2. సో P2/P1 రేషియో ఎంత అంటే 2 అన్నమాట. చూసారా, మనం రెసిస్టెన్స్ రేషియో కనుక్కుంటే ఆటోమేటికల్లీ వీ కెన్ సే ద పవర్ రేషియో, బికాజ్ పవర్ అండ్ రెసిస్టెన్స్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అర్థమైంది పాయింట్. సింపుల్ క్వశ్చనే, కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా కల్పిస్తున్నాడు అన్నమాట. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా. కమింగ్ టు, ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. 4th క్వశ్చన్. ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ లెంత్ 4 మీటర్. ఒక యూనిఫామ్ రాడ్ ఉంది, దీని లెంత్ ఈక్వల్ టు 4 meters అండ్ ఏ మాస్ 20 kg. ఓకే, మాస్ ఈక్వల్ టు 20 kg. లయింగ్ హారిజంటల్ ఆన్ ద గ్రౌండ్, హారిజంటల్గా ఉంది. ఓకే, ద వర్క్ డన్ ఇన్ కీపింగ్ ఇట్ వర్టికల్. ఇప్పుడు ఏం చేయాలంట, ఈ హారిజంటల్గా ఉన్నదాన్ని వర్టికల్గా మార్చాలంట. అంటే దీన్ని ఇలా తిప్పాలన్నమాట, వర్టికల్గా పెట్టాలి. వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్ టచింగ్ ద గ్రౌండ్, ఒక ఎండ్ గ్రౌండ్కి టచ్ అయ్యే విధంగా వర్టికల్గా పెట్టాలి. అప్పుడు జరగటానికి ఎంత వర్క్ కావాలి, ఎంత వర్క్, అడ్డంగా ఉన్న రాడ్ని నిలువుగా నుంచోబెట్టడానికి ఎంత వర్క్ జరగాలని అడిగాడు. సింపుల్, గివెన్ డేటా M ఉంది, హెచ్ ఉంది, లెంత్ అంటే హెచ్చే కదా. జీ వాల్యూ మనకు తెలుసు 9.8 m/s² అని. జీ వాల్యూ ఈక్వల్ టు 9.8 m/s². సాల్వ్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వర్క్, అంతే కదా. గివెన్ డేటా ఏమో పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించింది. సో ఎనర్జీలో మార్పే వర్క్ అని కూడా మనం చదువుకున్నాం, వర్క్లో మార్పే ఎనర్జీ అని కూడా మనం చదువుకున్నాం. సో చేంజ్ ఇన్ MGH. M ఎంత అంటే 20, జీ వాల్యూ 9.8, హెచ్ చూడండి ఇక్కడే పాయింట్. ఎప్పుడైతే ఒక హారిజాంటల్గా ఉన్న వస్తువుని నువ్వు వర్టికల్గా మారుస్తున్నావో, వర్టికల్గా నుంచోబెడుతున్నావో, అప్పుడు లెంత్ ఏమైంది అంటే ఆఫ్ అయింది అనమాట. యాక్చువల్ ఇక్కడ లెంత్ అంతా 4 meters, కానీ ఎప్పుడైతే వర్టికల్గా నువ్వు గ్రౌండ్కి టచ్ చేస్తూ నుంచోబెడుతున్నావో ద హైట్ షుడ్ బి లేదా ద లెంత్ షుడ్ బి టేకిన్ యాజ్ by 2. సో 4/2 ఎంత, 2 meters అనమాట. సో యాక్చువల్గా వాడు 4 meterలు ఇచ్చినా మనం మాత్రం 2 meters కవర్ చేయాలి. సో హెచ్ ప్లేస్లో మనం 2 meters పెట్టుకోవాలి. ఓకేనా. సో 2 × పాయింట్ పోయింది, 98 × 2. సో 98 × 4, 4 9 36, 4 8 32, 392 joules. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటండి, ఎప్పుడైతే ఒక హారిజంటల్గా ఉన్న వస్తువుని నిలువుగా మార్చడానికి చేస్తున్నావో అప్పుడు లెంత్ అనేది లేదా హైట్ అనేది బై ఆఫ్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కమింగ్ టు 5th క్వశ్చన్. హూజ్ డైమెన్షన్స్ M1 L2 T⁻⁻1 అన్నాడు. M1 L2 T⁻⁻1 దేనికి ఉంటాయి, పవర్ కాదు. వర్క్కి అయితే T⁻³ ఉంటుంది, పవర్కి అయితే. వర్క్కి అయితే మనకి పవర్కి తెలుసు కదా, బట్టి పెట్టాం కదా, M1 L² T⁻³ ఉండిద్ది. ఇక్కడ వర్క్ కనుక్కోండి, M1 L² T⁻² ఉండిద్ది. వర్క్కి ఏముందో టార్క్ కూడా అదే ఉండిద్ది. మొన్నే మనకు క్వశ్చన్ కూడా వచ్చింది,
వర్క్ టార్క్ రెండు డైమెన్షనల్ ఫార్ములా సమానంగా ఉంటాయని. m1 L2 T⁻². అంటే ముందే మనం చదువుకోవటం వల్ల చాలా ఈజీ అయిపోయింది, లేకపోతే నువ్వు అన్నీ సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం ఒక డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m1L2T⁻². ఇదిగోండి, మనకి యాంగులర్ మొమెంటం అంటే తెలుసు. యాక్చువల్గా మనం లీనియర్ మొమెంటం అంటే మాట్లాడుకున్నాం కదా. లీనియర్ మొమెంటం అంటే ఏంటి అర్థం? మాస్ ఇంటూ వెలాసిటీ. ఎప్పుడైతే మాస్ ఇంటూ వెలాసిటీకి మనం రేడియస్ కలుపుతామో, సో ఇంటూ రేడియస్తో మల్టిప్లై చేస్తామో, సో మాస్ ఇంటూ రేడియస్, దాన్ని మనం ఏమని పిలవాలి? యాంగులర్ మొమెంటం అని పిలవాలి. మాస్ని దేంట్లో కొలుస్తారు? కేజీస్లో కొలుస్తారు. మరి వెలాసిటీని మీటర్/సెకండ్స్లో కొలుస్తారు. రేడియస్ అంటే అది కూడా మీటర్సే కదా. సో కిలోగ్రామ్ మీటర్² సెకండ్. కిలోగ్రామ్ అంటే m⁴1L²T⁻². అదేగా మనం స్టార్టింగ్లో మాట్లాడుకుంది. సింపుల్, నువ్వు సాల్వ్ చేసేనా చూసుకోవచ్చు, నువ్వు బట్టి పడితే నీకు ఈజీగా ఉండేది. ఎందుకంటే వర్క్, పవర్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని నువ్వు చూస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. కమింగ్ టు 6th క్వశ్చన్. ఏ సిలిండ్రికల్ వెజల్ ఈజ్ పార్ట్లీ ఫిల్డ్ ఇన్ విత్ వాటర్. Cylindrical vessel is partially filled with water. It is rotated around its vertical central axis. The surface of water ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా. ఇదిగోండి, ఇలా సిలిండ్రికల్ వెజల్ ఒకటి తీసుకున్నాడు అనుకోండి. ఇలా సిలిండ్రికల్ వెజల్, దీని లోపల ఇలా వాటర్ను పోసాడు. ఇలా వాటర్ పోసి దీన్ని ఏం చేశాడంటే తిప్పాడు అనమాట. రొటేషన్ చేశాడు. వర్టికల్ యాక్సిస్కి అనుగుణంగా రొటేషన్ చేశాడు. రొటేషన్ చేసినప్పుడు ఏం జరిగిద్ది అంటే, యాక్చువల్గా ఇలా ఉన్న ఫ్లూయిడ్, ఇదిగోండి ఇదే బేకరు, ఇలా ఉన్న ఫ్లూయిడ్ ఏమైపోయింది అంటే ఇదిగోండి ఇలా మధ్యలో చాలా గ్యాప్ వచ్చి ఇక్కడ ఏరియా చూడండి ఎలా ఉందో, సర్ఫేస్కి ఏరియా ఎలా ఉందో. కానీ ఇక్కడ చూసారు ఏరియా పెరిగిపోయింది. అంటే ఇలా గ్లాస్కి వెళ్ళి అతుక్కునే ఏరియా అనేది పెరిగిపోయింది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక గ్లాస్లో కానీ ఒక సిలిండ్రికల్ వెజల్లో కానీ వాటర్ పోసి తిప్పుతావో, నువ్వు తిప్పుతున్నప్పుడు ఈ అంచుల దగ్గర వాటర్ వెళ్ళిపోయి రైజ్ అయిపోయింది అనమాట. అంటే మధ్యలో లొట్టలాగా ఏర్పడిద్ది. మనకు సుడిగుండంగా ఏర్పడితే ఆ లోపల ప్రాంతం ఏమో లోతట్టుగా, చుట్టుపక్కల ప్రాంతం ఏమో ఎత్తుగా కనపడిద్ది కదా, మెరక పల్లం అంటాం కదా మనం. అలాగా ఇక్కడేమో లోతట్టు ప్రాంతంగా ఏర్పడి గ్లాస్లోనే, ఇక్కడేమో ఆ ఎడ్జెస్ దగ్గర వాటర్ అనేది పెరిగిపోయిద్ది అనమాట. సో అలా పెరగడానికి గల కారణం నువ్వు రొటేషన్ చేయడం వల్ల. సో వీళ్ళు రైజ్ ఈవెన్లీ అన్నాడు, కాదు, వీళ్ళు రైజ్ ఆన్ ఎడ్జెస్. ఎడ్జెస్ భాగాలు ఏమవుతాయి అంటే వాటర్ లెవెల్ అనేది పెరిగిద్ది. ఎందుకు? నువ్వు రొటేషన్ చేసావు కాబట్టి. నువ్వు రొటేషన్ ఆపేసావనుకో ఇలా కాన్స్టెంట్గానే ఉండిద్ది. కానీ రొటేషన్ ఆపలేదు అనుకోండి ఇలా ఉండిద్ది షేపు, ఇలా వి షేప్లో ఉండిద్ది అనమాట. చూసారా, ఇక్కడేమో ఇక్కడ వరకే ఉంది వాటర్ లెవెల్, ఇక్కడ చూడండి వాటర్ లెవెల్ ఏమైంది, పెరిగింది. చూసారా, అది కూడా ఎడ్జెస్ దగ్గరే పెరిగింది. సో ఎడ్జెస్ దగ్గర వాటర్ లెవెల్ అనేది పెరిగిద్ది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువగా, జాగ్రత్తగా గమనించండి. కమింగ్ టు 7th క్వశ్చన్. ఈ బొమ్మ మీకు కనపడపోవచ్చు, నేను పక్కన డ్రా చేస్తాను. ఇదేమో 9 ohms, ఇదేమో 6 ohms, ఇదేమో 2 ohms, ఇదేమో వోల్టేజ్, ఇది ప్లస్ మైనస్. ఓకేనా. ఇఫ్ పవర్ డిసిపేటెడ్ ఇన్ 9 ohms, ఈ 9 ohmsలో డిసిపేట్ అయిన పవర్ ఎంత అంట? 36 watts అంట. ఓకే. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 ohms, ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్లో మనకి ఇలా సర్క్యూట్ ఇచ్చి 9 ohms రెసిస్టర్ దగ్గర ఉన్న పవర్ డిసిపేషన్ ఎంత అంటే 36 watts. అయితే మనకి 2 ohms రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఎలా చేద్దాము. ముందు మనకి రెసిస్టెన్స్ ఉంది, పవర్ ఉంది. ఏం కనుక్కోవచ్చు? కరెంట్ కనుక్కోవచ్చు, అంతే కదా. ముందు మనకు కరెంట్ తెలియాలిగా. వోల్టేజ్ కనుక్కోవాలంటే V = I × R. వీ నీడ్ టు ఫైండ్ I తెలియకుండా మనం వోల్టేజ్ని కనుక్కోలేం. సో P = I² × R. P అంటే 36, I². R అంటే ఎంత? 9. 9 1 9 4.
అప్పుడు I ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 2 amps వచ్చింది. అంటే దీంట్లో 2 amps కరెంట్ వెళ్తుంది, అంతే కదా. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళే కరెంట్ కనుక్కున్నాను అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే అదే కదా, ఎందుకంటే ఈ కరెంట్ ఇలా వచ్చి ఈ కరెంట్ ఇలా వచ్చి రెండు యాడ్ అవుతాయి, ఇది టోటల్ కరెంట్ అనమాట. అదే టోటల్ కరెంట్ దీంట్లోకి వెళ్తుంది 2 ohms రెసిస్టర్ కంటే వెళ్తుంది. అంటే నేను టోటల్ కరెంట్ అనేది కనుక్కుంటే వోల్టేజ్ కనుక్కోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ వెళ్ళే కరెంట్ తెలియాలి. మనకు ఫార్ములా తెలుసు, కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం ఎలా చేయొచ్చు, 9 ohms కుండా వెళ్ళే కరెంట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ 6 ohms బై 9 + 6. ఇదే కదా ఫార్ములా. 9 ohms గుండా వెళ్ళే కరెంట్ ఎంత వచ్చింది 2 ఈక్వల్ టు టోటల్ తెలీదు 6 + 9 15. 15 రోజులు ఎంత 30. 30 - 6 ఎంత, సంథింగ్ ఏదో తేడా చేశానే, ఓకేనా. సో సాల్వ్ చేద్దాం. 3 రోజులు 6, 3 5 15, 2 2 క్యాన్సిల్, ఎస్ అంతే. I టోటల్ ఈక్వల్ టు 5 amps. ఓకే, నాకు టోటల్ కరెంట్ ఎంత వచ్చింది 5 amps వచ్చింది. టోటల్ కరెంట్ 5 amps అయితే మరి ఇక్కడ కరెంట్ ఎంత 3 amps, అంతే కదా. అంటే దీంట్లో ఏమో 2 amps వెళ్తుంది, దీంట్లో ఏమో 3 amps వెళ్తుంది. టోటల్ కరెంట్ ఎంత 5 amps. ప్యారల్గా ఉంది కాబట్టి ఇక్కడ కరెంట్ డిఫరెంట్, కానీ ఇది మొత్తం సిరీసేగా, అందుకే కరెంట్ సేమ్. ఇప్పుడు 2 ohms గుండా ఎంత కరెంట్ వెళ్తుంది 5 amps వెళ్తుంది. సో V ఈక్వల్ టు I ఇంటూ R. I ఎంత 5 amps, రెసిస్టెన్స్ ఎంత 2, 5 రోజులు ఎంత 10 volts. ఎస్, ఎక్కడుంది, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందండి. కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట, అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్సే ఉంటాయి ఈరోజు పీడిఎఫ్లో. జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఎంతవరకు హార్డ్ క్వశ్చన్స్ ఇస్తే మీరు చేయగలరు అనేది మీకు ఇక్కడ ప్రాక్టీస్ అయింది. సింపుల్ క్వశ్చన్స్ అందరూ చేసేస్తారు, మనం అలాంటి క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి నేను హై లెవెల్ క్వశ్చన్స్ వెతికి చేపిస్తున్నాను, కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. ఓకేనా, ఇది మీకు హెవీ అని అనిపించింది అనుకో, ఇక్కడే ఈ వీడియో నాకేసి వెళ్ళిపో. అర్థమైందా, నీకు ఆ ఫీలింగ్ రాకూడదు ఇంత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత. ఒకవేళ అలా అనిపిస్తే మాత్రం ఇది చాలు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఆపేసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు కాన్ఫిడెన్స్ తగ్గకూడదు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. కమింగ్ టు 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అన్నాడు. ఆర్టిఫిషియల్గా ఏంటి అన్నాడు, ఫారెస్ట్ ఈజ్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్, ఫీల్డ్ ఆఫ్ గ్రాస్, గడ్డి భూములు కూడా న్యాచురల్ ఎకోసిస్టమే, లేక్ కొలంలు కానీ చెరువులు కానీ న్యాచురల్ ఎకోసిస్టమ్, కానీ ప్యాడీ ఫీల్డ్స్ పొలాలు ఉన్నాయి చూసారా, ఇవి ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ప్రకృతి జీవులు రెండు బ్రతుకుతాయి, కానీ అది మనం ఏర్పాటు చేసాం, మనం మన ఆహారం కోసం పొలాలను ఏర్పాటు చేసుకున్నాం. సో ప్యాడీ ఫీల్డ్స్ అనేవి ఎకోసిస్టమే, కానీ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్, కానీ ఇవి మాత్రం ఏంటి న్యాచురల్ ఎకోసిస్టమ్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అడిగాడు. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఇదే కదా మనకి, ఇది హెచ్పి, ఇది విపి మనం మాట్లాడుకున్నాం. థర్డ్ యాంగిల్ అంటే ఇదే కదా. సో థర్డ్ యాంగిల్ అంటే అర్థం ఏంటి, బిలో హెచ్పి, నెక్స్ట్ బిహైండ్ విపి. హెచ్పి ప్లేన్ కింద, విపి ప్లేన్ వెనకాల. సో బిలో హెచ్పి 4th ఆప్షన్, బిహైండ్ విపి, అది థర్డ్ యాంగిల్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th యాంగిల్. ఇది మనం చదువుకున్నాం ఆల్రెడీ డ్రాయింగ్లో. ఓకేనమ్మా. కమింగ్ టు 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద 10% రూల్ రిలేటెడ్ టు అని అడిగాడు. 10% రూల్ చూడండి, ఇది నేను చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను. యాక్చువల్గా మనకి ఇలా ఫుడ్ పిరమిడ్స్ తీసుకున్నాం కదా, దాంట్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు కూడా కింద నుంచి పై వైపుకు ఉండిద్ది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ తగ్గుతూ వెళ్ళిద్ది అని చెప్పాను. ఇదిగోండి, ఇది ప్రొడ్యూసర్స్, ఇది కన్జ్యూమర్స్ 1, ఇది కన్జ్యూమర్స్ 2, ఇది కన్జ్యూమర్స్ 3, ఇది అపెక్స్ ప్రెడేటర్ అనుకోండి. ఇక్కడ మనకి ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఇక్కడ 1000 కిలోవాట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 100 కిలోవాటే ఉండిద్ది, ఇక్కడ 10 కిలోవాటే ఉండిద్ది,
ఇక్కడ 1 కిలో వాటే ఉండిద్ది, ఇక్కడ 0.1 కిలో వాటే ఉండిద్ది. అంటే ప్రొడ్యూసర్స్ ఎంత ఎనర్జీని అయితే తీసుకున్నాయో అంత ఎనర్జీ కన్జ్యూమర్స్కి వెళ్ళదు, 10% మాత్రమే వెళ్ళిద్ది. సో 1000 కిలో వాట్స్ 10% అంతా 100 కిలో వాట్స్. మళ్ళీ దీంట్లో 10% పైకి వెళ్ళిద్ది, దీంట్లో 10% పైకి వెళ్ళిద్ది. అంటే జీవాధారంగా పైకి వెళ్ళే కొద్దీ ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్ అలా పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ ఏమవుతుంది, 10% మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. సో 10% రూల్ అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్. ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రోపిక్ లెవెల్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది, అది కూడా 10% మాత్రమే అయింది. దట్ ఈస్ కాల్డ్ 10% రూల్ అంటారు. ఓకేనమ్మా. ఇది మనం ఆల్రెడీ ఫుడ్ చైన్స్లో ఫుడ్ వేబ్స్లో మాట్లాడుకున్నాం. అక్కడ ఫుడ్ పిరమిడ్స్లో కిట్టే చెప్పాను మీకు, నంబర్ పిరమిడ్, బయోమాస్ పిరమిడ్ అన్నీ క్లియర్గా చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఏ పీస్ ఆఫ్ వైర్ ఈస్ కట్ ఇన్ టు 4 ఈక్వల్ పార్ట్స్. ఓకే, ఇది పీస్ ఆఫ్ వైర్, దీని లెంత్ టోటల్ L. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు, 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాడు. 1 2 3 గీతలు గీస్తే 4 పార్ట్స్ అవుతాయి, L L L. ఓకే. అండ్ బండిల్డ్ టుగెదర్, అన్నిటినీ కలిపాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. బై సైడ్ టు ఫార్మ్ థిక్కర్ వైర్, థిక్గా ఉండే వైర్గా మార్చడానికి వాటన్నిటినీ కలిపాడు. కంపేర్ విత్ ది ఒరిజినల్ వైర్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ది బండిల్ ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఓకేనా. సో ఫస్ట్ లెంత్ ఏం చేశాడు, 4 ఈక్వల్ పార్ట్స్గా చేశాడు. సో R1 ఈక్వల్ టు రో L/A, ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇప్పుడు మార్పు జరిగింది రాసుకుందాం. R2 ఈక్వల్ టు రో L ఏమైంది, 4 భాగాలు అయింది. సో L/4. వాటిని ఎలా చేశాడు, సమంగా పేర్చాడు, అంటే థిక్గా మార్చాడు. అంటే 4ని విడగొట్టి ఆ 4 ముక్కల్ని కలిపామనుకో, దాని థిక్నెస్ పెరిగిద్ది. థిక్నెస్ పెరిగింది అంటే అర్థమైందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, థిక్నెస్ పెరిగింది అంటే అర్థమైందంటే ఏరియా పెరిగినట్టు. సో లెంత్ 4 తగ్గించాం, 4 కర్రలు కొత్తగా పెరిగాయి, ఆ 4 కర్రల్ని సమంగా పేర్చాము, అప్పుడు ఏరియా ఎంత పెరిగినట్టు, 4 రెట్లు పెరిగినట్టు. సో 4A, అంతే కదా. లెంత్ని 4 భాగాలు చేసి ఆ 4 భాగాల్ని కలిపితే 4 రెట్లు ఏరియా పెరిగినట్టు. ఒకవేళ లెంత్ని 8 భాగాలు చేశాడు, ఆ 8 భాగాల్ని కలిపాడు, అప్పుడు ఏరియా 8 రెట్లు అయినట్టు. అంటే నువ్వు ఎన్ని భాగాలు చేసి కలుపుతావో అన్ని రెట్లు అయింది, అది గుర్తుపెట్టుకో. సో సాల్వ్ చేస్తే రో L/4 × 4/A, అప్పుడు రో L/16A. 1/16 బయటికి తెద్దాం. సో 1/16 రో L/A, ఇదన్నమాట మనకు వచ్చింది R2 వాల్యూ. సో R2 ఈక్వల్ టు 1/16 ఆఫ్, దీని ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, R1 పెట్టుకోవచ్చు. సో R2 ఈక్వల్ టు 1/16 ఆఫ్ R1. సో B ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో థిక్నెస్ పెరిగింది అంటే ఏరియా పెరిగింది అనే పారామీటర్ అర్థం అవ్వాలి, అందుకే ఈ క్వశ్చన్ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. ఇది కాకుండా ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చేసాం, కానీ ఈ కాన్సెప్ట్లో మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? మీకు ఎవ్వరికి అర్థం కాకపోయినా వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమైంది. కమింగ్ టు 12th క్వశ్చన్. A car covers 2/5 of the distance, total distance at U1 speed, and 3/5 of the distance at U2 speed. Its average speed అన్నాడు. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కింద మనకేమన్నాడు, ఇక్కడేమో 2/5 డిస్టెన్స్ అన్నాడు, ఇక్కడేమో 3/5 డిస్టెన్స్ అన్నాడు. నేను టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకుంటాను, 5 అనుకుంటాను, ఎందుకంటే క్యాన్సిలేషన్ అవ్వడానికి. సో టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు 5. టోటల్ టైం ఈక్వల్ టు మళ్ళీ ఏంటి, డిస్టెన్స్ బై స్పీడే కదా. డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత అంట, డిస్టెన్స్ అంటే ఎంత, 2, అంతే కదా. 2/5 ఆఫ్ ది 5 2. స్పీడ్ ఎంత, U1. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత, 3, అప్పుడు స్పీడ్ ఎంత, U2. అంతే. డిస్టెన్స్ బై స్పీడ్ రెండింటిని కలిపితే టైం వచ్చింది. ఇది T1, ఇది T2, మొత్తం టోటల్ టైం. ఓకేనా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి. U1 × U2, U1లో U పోతే 2U2, U2లో U2 పోతే 3U1/5. ఇది పైకి తీసుకెళ్దాం.
5 ఇంటూ u1 ఇంటూ u2/2 u2 ప్లస్ 3 u1. ఇది ఆడుందో చూడండి, ఉందా లేదా అసలు? ఇదిగోండి 4th ఆప్షన్ 2u2 3u1 పైన 5u1 ఇంటూ u2. ఎస్, ఇదే డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ కామన్గానే వస్తుండిద్ది, కాస్త హార్డ్గా ఉంది కానీ పెట్టాను. నెక్స్ట్ చూడండి 13th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ద టెంపరేచర్ ఆఫ్ డిపెండెన్స్ ఆఫ్ ఎ రెసిస్టివిటీ ఆఫ్ సెమీకండక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఆఫ్ సెమీకండక్టర్. అవును, సెమీకండక్టర్ అంటే టెంపరేచర్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఎలా ఉండిద్ది మనం మాట్లాడుకున్నాం. సెమీకండక్టర్ ఈజ్ ఏ ఎన్టీసీ, నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. అంటే టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ ఏమైంది, తగ్గిద్ది. ఎక్కడుంది? ఇది కాదు, ఇది ఇంక్రీజింగ్, ఇది కాదు, ఇదిగోండి సి. టెంపరేచర్ ఏం చేస్తున్నావు, పెంచుతున్నావు. అప్పుడు ఇక్కడ ఉన్నది ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. సో టెంపరేచర్ పెంచావు, రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇదే అనమాట గ్రాఫ్. మనం మాట్లాడుకున్న ఎన్టీసీ అనే కాన్సెప్ట్ని నీకు గ్రాఫ్లో ఇన్సర్ట్ చేశాడు అనమాట. ఓకేనా? నీకు గ్రాఫ్ ఐడియా ఉండి కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇట్ ఈజ్ ఈజీ టు సాల్వ్. ఓకేనమ్మా? కమింగ్ టు 14th క్వశ్చన్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఏమంటారు? సింగిల్ వ్యూ కాదు, 2 వ్యూ కాదు, మల్టీ వ్యూ. ఇక్కడే కదా మనకి సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ప్రొఫైల్ వ్యూ, లేదా ప్రొఫైల్ వ్యూని సైడ్ వ్యూ అంటారు. సారీ, టాప్ వ్యూ, ఇంకోటి ఎస్ ఫ్రంట్ వ్యూ, ఇంకోటేమో ప్రొఫైల్ వ్యూ. ప్రొఫైల్ వ్యూ లేదా మనం ఏమని చెప్పచ్చు, దాన్ని సైడ్ వ్యూ అని కూడా చెప్పచ్చు. ఇలాంటి అన్ని రకాల వ్యూస్ మల్టీ వ్యూ కదా, 2కి మించి ఉన్నాయి కదా. సో మల్టీ వ్యూ ప్రొజెక్షన్ అనేది మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లోనే కనపడుతూ ఉండిద్ది. ఓకేనా అమ్మా? నెక్స్ట్, ఇన్ కోల్డ్ కంట్రీస్, ఓకే, ఆల్కహాల్ ఈజ్ ప్రిఫర్డ్ టు మెర్క్యూరీ యాజ్ థర్మోమెట్రిక్ లిక్విడ్ బికాజ్. థర్మోమెట్రిక్ అన్నాడు అంటే థర్మామీటర్ అనుకోండి. థర్మామీటర్ ఉంది, థర్మామీటర్ని తీసుకెళ్ళి నువ్వు కూల్ టెంపరేచర్ దగ్గర, అంటే కోల్డ్ ఏరియాస్లో నువ్వు టెంపరేచర్ని మెజర్ చేయాలి. నువ్వు టెంపరేచర్ని మెజర్ చేయాలి కాబట్టి అక్కడికి నువ్వు మెర్క్యూరీ తీసుకెళ్ళావు అనుకో, కుదరదు. ఎందుకు? మెర్క్యూరీ కన్నా ఇక తక్కువ ఫ్రీజింగ్ పాయింట్ దేనికి ఉండిద్ది? ఆల్కహాల్కి ఉండిద్ది. అదిగోండి ఇదే క్వశ్చన్. ఆల్కహాల్ హ్యాస్ లో ఫ్రీజింగ్ పాయింట్ కంపేర్ టు మెర్క్యూరీ. ఓకేనా? మెర్క్యూరీ ఎంత ఉండిద్ది? మెర్క్యూరీ -39 degrees Celsius ఉండిద్ది. కానీ మనం ఆల్కహాల్ చూసామనుకోండి, నాకు ఎగ్జాక్ట్గా వాల్యూ ఐడియా లేదు, 110 degrees Celsius అంత ఉండిద్ది. సో మెర్క్యూరీతో పోల్చుకుంటే ఆల్కహాల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ చాలా ఎక్కువ. అందుకే చాలా అతి తక్కువ టెంపరేచర్స్ని కొలవటానికి మనం థర్మోమెట్రిక్ లిక్విడ్లో మనం ఆల్కహాల్ వాడుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మెర్క్యూరీ. ఎందుకంటే మెర్క్యూరీ కన్నా ఇంకా తక్కువ టెంపరేచర్స్ని ఆల్కహాలిక్ థర్మామీటర్స్ కొలవగలుగుతున్నాయి. కాబట్టి వీ కెన్ యూజ్ ఆల్కహాలిక్ థర్మామీటర్స్. ఓకేనమ్మా? అర్థమైంది క్వశ్చన్? కమింగ్ టు 14th, ఇది 15th క్వశ్చన్. ఇది 15th క్వశ్చన్. కమింగ్ టు 16th క్వశ్చన్. డైమెన్షన్స్ ఆఫ్ ఫాలోయింగ్ 3 క్వాంటిటీస్ ఆర్ సేమ్. ఫాలోయింగ్ 3 క్వాంటిటీస్కి డైమెన్షన్ సేమ్ అంట. ఏంటి? వర్క్, ఎనర్జీ, ఫోర్సా? వర్క్ ఎనర్జీ సమానంగా ఉండొచ్చు, కానీ ఫోర్స్ ఉండదే. ఎప్పుడైనా ఫోర్స్ ఉండిద్దా? మనం చదువుకున్న ఫోర్స్ ఎక్కడ ఉండదే. సో ఇది కాదు. వెలాసిటీ, మొమెంటం, ఇంపల్స్ ఉండొచ్చు కానీ వెలాసిటీ ఉండదు. తీసే. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మొమెంటం. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కానీ మొమెంటం ఉండదు. ఇక ఏంటి? 4th ఆప్షనే. ఆప్షన్స్ క్యాన్సిలేషన్ ద్వారా సింపుల్గా చెప్పాం. ప్రెషరు, స్ట్రెస్, కోఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే యంగ్స్ మోడల్స్ కానీ బల్క్ మోడల్స్ కానీ అన్నింటికి సమానంగానే ఉంటాయి అన్నమాట. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రెషరు, స్ట్రెస్, కోఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ మూడింటికి డైమెన్షనల్ ఫార్ములా సమానంగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ సెట్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్సెస్. కాంటాక్ట్ అనేది ఉండాలి. ఓకే,
గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. దీన్ని తీసేసాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడ ఉంది అక్కడ తీసే. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా నాన్ కాంటాక్టెడ్ తీసేసాయి. వాడు ఏమడిగాడు? కాంటాక్ట్ అన్నాడు. సో ఇదే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షను, మస్కులర్ ఫోర్సు, డ్రాగ్ అంటే లాగటం అన్నమాట. సో డ్రాగ్ ఫోర్సు, మస్కులర్ ఫోర్సు, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఈ మూడు కూడా కాంటాక్ట్, టచింగ్ అనేది ఉండాలి, స్పర్శతో సంబంధించినవి. ఓకేనా? 16th, this one is 17th question. Coming to eighteenth question. కంటిన్యూస్ థిన్ లైన్ యూజ్డ్ ఫర్. కంటిన్యూస్ థిన్ లైన్ ఎక్కడ వాడతారని అడిగాడు. ఓకే, కంటిన్యూస్ థిన్ లైన్, యాక్చువల్గా కంటిన్యూస్ థిన్ లైన్ ఎక్కడ వాడతారు? సెంట్రల్ లైన్కా ఎక్స్టెన్షన్ లైన్కే కదా వాడేది. కంటిన్యూస్ థిన్ లైన్ ఎందుకంటే వాడు థిన్ అని చెప్పాడు. మనం ఏదైనా పిక్చర్ తీసుకున్నప్పుడు వాటికి ఎక్స్టెన్షన్ లాగా తీసుకొని ఇక్కడ మనం డైమెన్షన్స్కి ఇస్తాం. సో కంటిన్యూస్ థిన్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ లైన్కే వాడతాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి సెంటర్ లైన్కి ఏం వాడతాం? సెంటర్ లైన్కి మనం మాట్లాడుకున్నాగా చైన్ థిన్ లైన్ వాడతాం. చైన్ అని ఉంటే అర్థం ఏంటి అంటే లాంగ్ డాష్ స్మాల్, లాంగ్ డాష్ స్మాల్, లాంగ్ డాష్ స్మాల్ ఉంటుంది. ఇలా ఉంటే చైన్ అనాలి. నెక్స్ట్ విజువల్. విజిబుల్ లైన్కి అన్నా ఆబ్జెక్ట్ లైన్ అన్నా ఒకటే. విజిబుల్ లైన్ అన్నా ఆబ్జెక్ట్ లైన్ అన్నా ఒకటే. బాగా కంపడాలి కాబట్టి కంటిన్యూస్ థిక్ వాడతాం. సో కంటిన్యూస్ థిక్ లైన్ని మనం విజిబుల్ లైన్గా వాడతాం. ఇక మిగిలిపోయింది ఏంటి? కటింగ్ ప్లేన్ లైన్. కటింగ్ ప్లేన్ లైన్ కూడా చైన్గానే వాడతాం. చైన్, దీన్ని మనం థిన్ వాడుకోవచ్చు, థిక్ వాడుకోవచ్చు. చైన్ థిక్, చైన్ థిన్ ఆర్ థిక్ ఎలా ఉండిద్ది అంటే యారో ఎండ్స్ ఉంటాయి. యారో ఎండ్స్ ఉంటాయి అంటే ఒక పిక్చర్ అలా చూపించామనుకోండి, ఇలా చూపించి యారో మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీన్ని మనం కటింగ్ ప్లేన్ లైన్ అంటాం. ఓకేనా? ఏ లైన్ నుంచి అర్థమైంది కదా? చాలా ఇంపార్టెంట్ లైన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా పెట్టండి. ఎంతో నేర్చుకున్నాం, ఆ బిట్టు తప్పు పోకూడదు. కమింగ్ టు 19th క్వశ్చన్. ఏ లైన్ హ్యావింగ్ వన్ లాంగ్ అండ్ వన్ షార్ట్ థిన్ డాషెస్ ఆల్టర్నేటివ్లీ అరేంజ్డ్ యూజ్డ్ ఫర్ అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాగా, పక్కనే వచ్చింది. ఎస్, సెంటర్ లైన్. అంతే కదా? సెంటర్ లైన్ మనం ఏమని మాట్లాడుకున్నాం? ఒక లాంగ్ డాష్, ఒక స్మాల్ డాష్ వచ్చింది. ఒక లాంగ్, ఒక స్మాల్. ఒక లాంగ్ చిన్నగా గీస్తాను, ఒక లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, అలా ఉంటే దాన్ని ఏమనాలి? సెంటర్ లైన్ అనాలి. ఓకేనా? సేమ్ అదే ఇంకోసారి అడిగాడు, లాంగ్ అండ్ షార్ట్ డాషెస్ సిరీస్గా అలా ఉంటే వాటిని మనం ఇలా మాట్లాడుకోవాలన్నమాట. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ 20th క్వశ్చన్. వెన్ వాజ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ పాస్డ్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు అని అడిగాడు. ఎప్పుడు? 1986. మరి 19 ఏంటి? ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2010లో గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటి అంటారు. ఓకేనా? సో 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 21వ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఏంటి క్వశ్చన్ ఏమంటున్నాడు? 2 cities are 150 kilometers అపార్ట్. ఓకే, 2 సిటీస్ ఉన్నాయంట. ఇది C1, ఇది C2. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయంట. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ సెంట్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ సిటీ త్రూ కాపర్ వైర్స్. ఓకే, ద ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ పర్ కిలోమీటర్. 1 కిలోమీటర్కి ఎంత పొటెన్షియల్ ఫాల్ అవుతుంది? 8 volts ఫాల్ అవుతుంది 1 కిలోమీటర్కి. ఓకే, అండ్ ద యావరేజ్ రెసిస్టెన్స్ పర్ కిలోమీటర్. యావరేజ్ రెసిస్టెన్స్ ఎంత? 0.5 ohms. ఓకే, ద పవర్ లాస్ ఎంత అని అడిగాడు. పవర్ లాస్ ఎంత అని అడిగాడు. మనకి పవర్కి వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, పవర్ కనుక్కోవచ్చుగా. పవర్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? V² బై R. V అంటే ఎంత? 8 × 8
ఆర్ అంటే ఎంత 0.5 అంటే 1/2 పైకి తీసుకెళ్తే 2 అనమాట. 8 2 16 16 8 పవర్ ఈక్వల్ టు 128 వాట్స్ అనమాట. ఇది ఎప్పుడు 1 కిలోమీటర్కి. ఓకేనా, కానీ వాడేమడిగాడు 150 కిలోమీటర్కి అన్నాడు. సో ఇక్కడే చేస్తున్నాను. 1 కిలోమీటర్కి 128 వాట్స్ అయితే 150 కిలోమీటర్కి ఎంత? 150 ఇంటూ 128. చూడండి 128 ఇంటూ 15 15 8 120 15 2 30 30 12 42 15 1 15 15 4 19. సో 19,200 వాట్స్ అన్నమాట. ఎక్కడుంది? 1 కిలో వాట్స్లో ఇచ్చాడా? సో 1000 చేద్దాం. 0 0 0 0 19.2 కిలో వాట్స్. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు 22వ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మంచి కాన్సెప్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అయ్యి ఉంది, జాగ్రత్తగా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2 లైట్ బల్బ్స్ P and Q ఆర్ ఐడెంటికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. 2 బల్బులు కొన్నాడంట P and Q. అవి 2 సమానంగా ఉన్నాయంట, అన్ని విషయాల్లో సమానంగా ఉన్నాయి ఎక్సెప్ట్ P ఫిలమెంట్ ఈజ్ థిక్కర్ దెన్ Q ఫిలమెంట్. P యొక్క ఫిలమెంట్ ఉంది చూసారా, ఆ P యొక్క ఫిలమెంట్ Q యొక్క ఫిలమెంట్ కన్నా థిక్గా ఉంది. ఎలా ఉంది? థిక్, మందంగా ఉంది. ఓకే, ఇఫ్ ద సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ టు ఈచ్, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్, సో వోల్టేజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, సమానంగా ఉంది. అప్లైడ్ టు ఈచ్, దెన్ ఏం జరిగిద్ది అని అడిగాడు. P బాగా వెలిగిద్దా, Q బాగా వెలిగిద్దా? ఆ P బాగా Q 2 బాగా వెలుగుతూ ఉంటాయని అడిగాడు. చూడండి, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయాలి, అప్పుడు మాత్రమే మీరు పెట్టగలరు. ఓకేనా. ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, ఈ ఫార్ములా. ఇంకోటి పవర్ ఈక్వల్ టు V² బై ఆర్, ఈ ఫార్ములా. ఇవి 2 మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండింటిని వాడి వీటిని మనం ఇంటర్లింకేజ్ చేసి ఆన్సర్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. P and Q 2 సమానంగా ఉన్నాయంటే P ఫిలమెంట్ ఈజ్ థిక్కర్ అన్నాడు, ఇందాకే మాట్లాడుకున్నాం. థిక్నెస్ అంటే ఏంటి అర్థం? ఏరియా. థిక్నెస్ అంటే అర్థం ఏంటి? ఏరియా. సో P బల్బ్ యొక్క ఏరియా ఎలా ఉంది? ఎక్కువ ఉంది. ఎలా ఉంది? ఏరియా ఎక్కువ ఉంది. అవునా? చూడండి, ఎప్పుడైతే ఏరియా ఎక్కువ ఉండిద్దో రెసిస్టెన్స్ ఎలా ఉండిద్ది? తక్కువ ఉండిద్ది. సో P అనే బల్బ్కి, నేను P బల్బ్ గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ P బల్బ్ అని రాస్తాను. ఫస్ట్ Pనే తీసుకుందాం. P అనే బల్బ్కి ఏరియా ఎక్కువ ఉంది. ఇదిగోండి ఏరియా. ఏరియా ఎక్కువ అవడంలో రెసిస్టెన్స్ ఎలా ఉండిద్ది? తక్కువ. సో రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి, పవర్ ఎలా ఉండిద్ది? ఎక్కువ. అంతేగా. మళ్ళీ చదువుతున్నాడు, ఏరియా ఎక్కువ ఉంది. ఎక్కడ చెప్పాడు సార్ క్వశ్చన్లో? థిక్కర్ అన్నాడు. సో ఏరియా ఎక్కువైతే రెసిస్టెన్స్ ఎలా ఉండిద్ది? తక్కువ ఉండిద్ది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, దానికి పవర్ ఎలా ఉండిద్ది? ఎక్కువ ఉండిద్ది. సో P అనే బల్బ్కి పవర్ ఎలా ఉంది? ఎక్కువ ఉంది. ఎక్కువ పవర్ దేని గుండా వెళ్తే అదే వెలిగిద్ది. సో P విల్ బర్న్ బికాజ్ ఇట్ హ్యాస్ లోయర్ రెసిస్టెన్స్. అంతేగా. P బల్బ్ అనేది బాగా బ్రైట్గా వెలుగుతుంది. ఎందుకు? దానికి రెసిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల. అసలు దానికి రెసిస్టెన్స్ తక్కువ ఎందుకు ఉంది? ఎందుకంటే ఆ బల్బ్ ఒక ఫిలమెంట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఏరియా ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే పవర్ ఎక్కువ. ఓకేనా. ఇక్కడ చూడండి, P విల్ బర్న్ విత్ హైయర్ రెసిస్టెన్స్ అన్నాడు, తప్పు. P విల్ బర్న్ బ్రైటర్ బికాజ్ ఇట్ హ్యాస్ లోయర్ రెసిస్టెన్స్. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మంచి క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు 23వ క్వశ్చన్. చూడండి, ముందు నేను 2 3 మాట్లాడతాను, ఫస్ట్కి వెళ్తాను. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటల్ ఇంక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. ముందు మెటల్ తీసుకున్నాం. మెటల్ అనేది ఒక కండక్టర్. ఓకేనా. కండక్టర్ అనేది ఏంటి? ఒక పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అంటే అర్థం ఏంటి సార్ అంటే, టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది. వాడు అదే చెప్పాడు. ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్. రైట్. రెండోది చక్కగా రైట్. ఇప్పుడు మూడోది, ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ది లెంత్, ఏరియా అండ్ టెంపరేచర్.
లెంత్ మీద, ఏరియా మీద, టెంపరేచర్ మీద. ఎస్, రెసిస్టెన్స్ అనేది రో L/A, అది కాకుండా టెంపరేచర్. లెంత్ మీద, ఏరియా మీద, టెంపరేచర్ మీద, ఈ మూడింటి మీద ఆధారపడింది. సో 2, 3 అనేది రైట్ అన్నమాట. సో ఫస్ట్ది చదవకుండానే మనం తప్పు అని చెప్పేయచ్చు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎందుకు తప్పు చూడండి. విస్కాసిటీ అంటే ఏంటి? చిక్కదనం, స్నిగ్ధత. విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ అన్నాడు. తప్పు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఒక తేనె తీసుకొని దాన్ని మీరు బాగా హీట్ చేస్తే తేనెకున్న చిక్కదనం ఏమైంది? తగ్గుతుంది. చిక్కదనం తగ్గుతుంది అంటే తేనె పల్చగా మారిద్ది. అవునా కాదా? వాడేమన్నాడు? విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజెస్ ఇస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అన్నాడు. తప్పు. టెంపరేచర్ పెంచితే చిక్కదనం తగ్గాలి. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విస్కాసిటీ, చిక్కదనం అనేది తగ్గాలి. అందుకే అంత మందంగా ఉండదు. అందుకే తేనె మీరు వేడి చేశారనుకోండి పల్చగా మారిద్ది, లేదనుకోండి అలాగే ఉండిద్ది. ఓకేనా? అందుకే మన ఆముదం, కొబ్బరి నూనె ఆయన కూడా అలాగే ఉంటాయి. ఆముదం మీకు చాలా చిక్కదనంగా ఉండిద్ది, కొబ్బరి నూనె కాస్త మీకు ఫ్లో అవుతూ ఉండిద్ది. వాటిని వేడి చేస్తాడు. వేడి చేసిన తర్వాత కొన్ని ఆయిల్స్ని కలిపి, కొన్ని లిక్విడ్స్ని కలిపి మనకి ఇస్తారనమాట. అందుకే చిక్కదనంలో తేడా. సో ఏ ఆప్షన్, 1 ఆప్షన్ ఇస్ ద రాంగ్. 2, 3 మాత్రమే రైట్. ఓకేనా? మనం రైట్ ఆప్షన్స్ని టిక్ చేయాలి. క్వశ్చన్ అడగలేదులే, పైన అదే ఆన్సర్. ఓకేనమ్మా? కమింగ్ టు 24వ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మార్క్డ్ 18 వాట్ 240 వోల్ట్స్ అంట. ఓకే, పవర్ ఈక్వల్ టు 18 వాట్స్, వోల్టేజ్ ఈక్వల్ టు 240 వోల్ట్స్. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ అక్రాస్ 240 వోల్ట్స్ పవర్ లైన్ ఫర్ 1 అవర్, సో టైమ్ ఈక్వల్ టు 1 అవర్. ఓకే, క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ డేస్ టు కన్జ్యూమ్ 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. నా దగ్గర 18 వాట్స్ 240 వోల్ట్స్తో పనిచేసే బల్బు ఒకటి ఉంది. దాన్ని రోజుకు గంట వాడతా. అట్టా నేను ఎన్ని రోజులు వాడితే నాకు 1 యూనిట్ ఖర్చు అయ్యిద్ది అని అడిగాడు. ఫార్ములా వాట్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ బై 1000 ఈక్వల్ టు 1 యూనిట్. అంతే కదా, వాడు 1 యూనిట్ అన్నాడు కదా. సో 1 యూనిట్ అన్నా లేదా 1 కిలో వాట్ అవర్ అన్నా ఒకటే. ఎన్ని వాట్స్? 18. డేస్ ఎన్ని తెలియదు, అవర్స్ ఎన్ని 1 బై 1000 ఈక్వల్ టు 1 అనమాట. అంతే కదా సాల్వ్ చేయాల్సింది. 2 9లు, 2 5లు. సో డేస్ ఈక్వల్ టు 500 బై 9. 9 5 45, 5 మిగిలింది 0, 9 5 45. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 9 5. ఎస్, అటు ఇటుగా 55 రోజుల సగం, 55.5 రోజులు పాయింట్స్లో చదువుతున్నాను అనమాట. అన్ని డేస్ నువ్వు ఉంచగలిగితే, నియర్లీ 55 డేస్ నువ్వు అలా బల్బు వేయగలిగితే అప్పుడు నీకు 1 యూనిట్ కాస్ట్ అయ్యిద్ది. ఎందుకంటే బల్బు 18 వాట్సే కదా, రోజుకి వేసేది గంటే కదా, 55 రోజులు వేయాలి. అప్పుడు కానీ 1 యూనిట్ ఖర్చు నీకు రాదు బిల్లులో. ఓకేనా అమ్మా? కమింగ్ టు 25వ క్వశ్చన్ చూడండి. ఈజ్ నాట్ ప్రజెంటెడ్ కరెక్ట్ యూనిట్. కరెక్ట్ యూనిట్ కానిది ఏంటి అని అడిగాడు. చూద్దాం. ప్రెషర్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కరెక్టే. సర్ఫేస్ టెన్షన్కి ఫోర్స్ బై లెంత్ అంటే న్యూటన్ పర్ మీటర్ కరెక్టే. స్ట్రెస్ బై స్ట్రెయిన్ అన్నా పాస్కల్ అన్నా ఒకటే అనమాట. కాబట్టి పాస్కల్ కూడా న్యూటన్ పర్ మీటర్ స్క్వేరే కరెక్టే. ఇక మిగిలిపోయింది ఏంటి? ఎనర్జీకి తప్పు అనమాట అది. ఓకేనా? ఎనర్జీ M ఇంటూ G ఇంటూ H తీసుకో. ఓకేనా? M అంటే ఏంటి? కేజీ. G అంటే అర్థం ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. H అంటే హైట్, మీటర్స్. అప్పుడు ఏమైంది? కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ అవ్వాలి. కానీ వాడు తప్పు ఇచ్చాడు, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. సో తప్పు. ఓకేనా? సో ఇలా కూడా మనకు ఫార్ములాస్ ఇచ్చి తప్పుది ఏంటి రైట్ది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా మనం పెట్టగలగాలి. ఓకేనా? 25 క్వశ్చన్ అర్థమైందిగా. కమింగ్ టు 26వ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ వెట్ క్లాత్స్ విల్ డ్రై ఎర్లీస్ట్. ఈ రూమ్లో ఉంటున్నారు, మంచిగా బట్టలు తుక్కున్నారు, తడి బట్టలు తొందరగా ఎండిపోవాలి. విల్ డ్రై ఎర్లియస్ట్.
తొందరగా ఎండిపోతే వాటిని ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు. అప్పుడు టెంపరేచరు, అప్పుడు RH అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అనమాట. సాపేక్ష ఆర్ద్రత అంటారు తెలుగులో. రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ ఈ రెండు ఎలా ఉండాలి అంటున్నాడు. చూడండి, ఎండ బాగా ఎక్కువ ఉంటేనే బట్టలు ఎండేస్తాం, అవునా కదా? సో టెంపరేచర్ 20 కాదు, 20 కాదు. ఇప్పుడు 60 ఈ రెండింటి మధ్య ఆన్సర్ అనమాట. ఒకటి ఏ కానీ, ఒకటి డి కానీ. ఇప్పుడు చూడండి, రిలేటివ్ హ్యూమిడిటీ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. ఎందుకు? మనం మాట్లాడుకున్నాం, టెంపరేచర్కి రిలేటివ్ హ్యూమిడిటీకి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువ ఉండిద్ది. సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. సో 20% రిలేటివ్ హ్యూమిడిటీ ఉండి వాతావరణంలో 60 డిగ్రీల టెంపరేచర్ ఉందనుకోండి, ఆ టైంలో నువ్వు బట్టలు ఆరేస్తే చక్కగా తొందరగా ఆరిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ 60 డిగ్రీలు, రిలేటివ్ హ్యూమిడిటీ కూడా ఎక్కువ అన్నాడు, తప్పు. టెంపరేచర్ ఎక్కువ ఉంటే రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువ, రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువైతే టెంపరేచర్ తక్కువ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 26th అయిపోయింది కదా, 27th. ఈ క్వశ్చన్ కూడా చాలామంది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను తీసుకొచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్సే. ఓకేనా? మీలో చాలామంది భయపడుతూ ఉన్నారు, ఇంకా అమ్మో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటి అని చెప్పి. మీరేం భయపడద్దు, మనం మంచి సబ్జెక్టే నేర్చుకున్నాం. ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ కూడా అటు ఇటుగా మనం మాట్లాడుకున్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఏదో భయపడి అదరా బెదరా పడిపోయి తప్పులు పెట్టేయద్దు. ఓకేనా అమ్మ? అద్భుతంగా మంచిగా చదువుకున్నాం. ఏదో పోతే 4-5 బిట్లు తప్ప మోస్ట్లీ అన్నీ కవర్ అవుతాయి. జాగ్రత్తగా రాయండి. ఓకేనా? కాన్సెప్చువల్ ఉంటాయి, ఆలోచన చేసి పెట్టాలి. చూడండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ జాకెట్? లైఫ్ జాకెట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? సింపుల్. లైఫ్ జాకెట్ ప్రిన్సిపల్ ఏంటంటే, యాక్చువల్లీ లైఫ్ జాకెట్ మనకి ఇచ్చినప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ ది పర్సన్ టు కీప్ హిమ్ ఫ్లోట్ అనమాట. మన బాడీకి ఉండే వాల్యూమ్ మన నీటిలో ముంచేసిద్ది. ఇప్పుడు మనకేమవ్వాలి? వాడు ఏదో ఒక లైఫ్ జాకెట్ ఇస్తాడు. ఆ లైఫ్ జాకెట్ మనం తొడుక్కున్నాం అనుకోండి, మన బాడీ యొక్క వాల్యూమ్ అనేది పెరిగిద్ది. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ బాగా పెరిగింది అనుకోండి, డెన్సిటీ బాగా తగ్గింది. రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా. డెన్సిటీ బాగా తగ్గింది అనుకోండి, తక్కువ డెన్సిటీ ఉంటే వస్తువు ఏమైద్ది? తేలిద్ది. అందుకే లైఫ్ జాకెట్ తొడుక్కున్న నువ్వు కూడా ప్రమాదవశాత్తు నీళ్ళలో పడినా సరే మునగవు, తేలుతావు. తేలటానికి గల కారణం వాల్యూమ్ పెరిగింది, అదనమాట అర్థం. ఓకేనా అండి? అర్థమైందా? అందుకే లైఫ్ జాకెట్స్ వేసుకుని నీళ్ళలో దిగాలి. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఐస్ క్యూబ్స్ ఆర్ యాడెడ్ టు గ్లాస్ ఆఫ్ ప్యూర్ వాటర్, గ్లాస్ ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్, ద ఐస్ వుడ్ అన్నాడు. ఒక ఐస్ తీసుకున్నాడు, ఐస్ క్యూబ్ని మందాగటానికి వెళ్ళి చక్కగా వాటర్లో కలుపుకున్నాడు ఒకడు. డైరెక్ట్గా వద్దు సార్ నేను ఆల్కహాల్లో కలుపుకుంటానన్నాడు ఒకడు. ఒక ఐస్ క్యూబ్ తీసుకురాగానే బ్యారరు, ఒకడేమో వాటర్లో కలిపాడు, ఒకడేమో ఆల్కహాల్లో కలిపాడు. ఈ రెండిట్లో ఏం జరిగిద్ది అన్నాడు. చూడండి, ఎప్పుడైనా ఐస్ క్యూబ్ని తీసుకెళ్ళి మనం వాటర్లో వేసుకాం అనుకోండి, ఏమైద్ది? తేలిద్ది. సో ఎట్ హయ్యర్ లెవెల్ ఇన్ వాటర్లో తేలిద్ది. ఎందుకు? ఐస్ యొక్క డెన్సిటీ ఎంత? 0.92 g/cm3. మరి వాటర్ డెన్సిటీ ఎంత? 1 g/cm3. ఐస్ డెన్సిటీ వాటర్ కన్నా తక్కువ, అందుకే తేలిద్ది. ఒకవేళ ఇదే ఐస్ క్యూబ్ని తీసుకెళ్ళి మీరు ఆల్కహాల్ వేసారనుకోండి, ఆల్కహాల్ డెన్సిటీ ఎంత ఉండేది? 0.75 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా వాల్యూ లేదు, 30 వంతను గుర్తుపెట్టుకున్నా నేను. సో 0.75 దగ్గర ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ఐస్ డెన్సిటీ ఎక్కువ ఉంది, దేనికన్నా? ఆల్కహాల్ కన్నా. అందుకేమైద్ది? ఆల్కహాల్లో ఐస్ వేస్తే మునిగిద్ది, అదే ఆల్కహాల్ని వాటర్లో వేస్తే తేలిద్ది. ఎందుకయ్యా మునిగింది తేలింది వేరువేరుగా ఉన్నాయంటే ఆ ద్రవాల యొక్క డెన్సిటీ ఆధారంగా. ఓకేనా? అందుకే నువ్వు ఎప్పుడైతే ఐస్ క్యూబ్ని వాటర్లో పౌర్ చేస్తావో లేకపోతే దాన్ని ముంచుతావో అప్పుడు అది తేలిద్ది అనమాట. ఎందుకంటే దాని డెన్సిటీ తక్కువ, దీంతో పోల్చుకుంటే వాటర్తో. అదే ఆల్కహాల్ వేస్తే మునిగిపోయింది. ఓకేనమ్మా? మాస్ వాల్యూమ్ డెన్సిటీ మీద తిప్పి అడుగుతున్నాడు తెలివిగా, అది మీరు జాగ్రత్తగా పట్టుకోగలగాలి క్వశ్చన్ని. నెక్స్ట్ 29వ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి.
A body of mass m is moving in a circle of radius r with a constant speed v. The force on the body is m square by r and is directed towards the center. Okay, what is the work done by this force moving the body over the half of the circumference of the circle అన్నాడు. చూడండి చూద్దాను. ఇది ఒక బాడీ ఇలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనమాట. దాని మాస్ ఎమ్, దాని రేడియస్ ఆరు. అది ఇలా తిరుగుతూ ఉంది సర్క్యులర్ మోషన్లో. ఇటువైపుకి బయటకు పనిచేసే పోర్షన్ ఏమంటారు? కొంత వెలాసిటీతో బయట వైపు పనిచేస్తూ ఉండిద్ది. వెలాసిటీ ఆర్ డిస్ప్లేస్మెంట్ నువ్వేమైనా తీసుకో, ఇబ్బంది ఏమీ లేదు. ఏ వస్తువైనా సర్కిల్లో తిరుగుతున్నప్పుడు కేంద్రం వైపు బలం పనిచేసింది. దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. సెంట్రిపీటల్ అభికేంద్ర బలం అంటారు. అంటే కేంద్రం వైపుకేమో సెంట్రిపీటల్ ఫోర్స్ పనిచేస్తుంది, బయట వైపుకేమో డిస్ప్లేస్మెంట్ పనిచేస్తుంది. సో రెండు ఎలా ఉన్నాయి? 90 degrees దగ్గర ఉన్నాయి. సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా. ఇప్పుడు కాస్ వాల్యూ ఎంత వచ్చింది? 90 degrees. కాస్ 90 ఏంటి ఎంత? కాస్ 90 ఎంతో సైన్ జీరో. సైన్ జీరో ఎంత? జీరో. సో వర్క్ మొత్తం ఏమైపోయింది? జీరో అయిపోయింది. సో వర్క్ ఈజ్ జీరో. అంటే ఒక వస్తువును సర్క్యులర్ మోషన్లో నువ్వు ఇలా తిప్పుతున్నప్పుడు అట్ ద ఇన్స్టాంట్ ఆ పర్టికులర్ టైంలో అది ఎలా ఉండిద్ది అంటే వర్క్ జీరోగా ఉండిద్ది. ఎందుకంటే కేంద్రం వైపుకు పనిచేసే ఫోర్సు, బయట వైపుకి వస్తువు వెళ్దాం అనుకుంటున్న డిస్ప్లేస్మెంట్ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అందుకే 90 degrees జీరో అయిపోయింది. ఓకేనండి. నెక్స్ట్ 30వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రిక్ బల్బ్ రేటెడ్ 500 watt at 100 volts is used in a circuit having 200 volt supply. ఓకే, ప్లస్ మైనస్ వాడెవల బొమ్మ మనమే డ్రా చేసుకోవాలి. అర్థం అవడానికి డ్రా చేస్తున్నా. 200 voltage పవర్ సప్లై ఉన్న సర్క్యూట్లో 100 voltకి పనిచేసే 500 watts బల్బుని పెట్టాడంట. ఇది బల్బు, దీని పవర్ 500 watts, దీని వోల్టేజ్ 100 volts. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ద రెసిస్టెన్స్ ఆర్ మస్ట్ బి పుట్ ఇన్ సిరీస్. ఇది ఒక రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలంట. ఇది బల్బ్. సో దట్ ద బల్బ్ డ్రాస్ 500 watts. 500 watts ఆ బల్బ్ డ్రా చేసుకొని 100 volt దగ్గర పని చేయాలి అంటే ఒక రెసిస్టెన్స్ని కలపాలి. ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడిగాడు అనమాట మనల్ని. ఓకేనా? చూడండి, మనకి వోల్టేజ్ ఉంది, పవర్ ఉంది. అంటే మనం ఏం కనుక్కోవచ్చు? కరెంట్ కనుక్కోవచ్చు. P = I² × R. ఎందుకంటే నాకు రెసిస్టెన్స్ తెలియాలి కదా, అంటే నాకు కరెంట్ తెలియాలి ముందు. ఎందుకంటే V = I × R. ఓకేనా? సో నాకు రెసిస్టెన్స్ కావాలంటే ముందు వోల్టేజ్, కరెంట్ కావాలి. నాకు వోల్టేజ్ ఉంది, కరెంట్ కావాలి. అందుకే కరెంట్ కోసం వచ్చాను. కరెంట్ కోసం ఎలా వస్తాను? P = I² × R. I అంటే ఎంత? P అంటే ఎంత? 500. I². R అంటే ఎంత? అంతేనా? ఓకే ఓకే ఓకే. I² R లేదుగా, ఈ ఫార్ములా వద్దు. పవర్ = V × I వాడచ్చు కదా. పవర్ = V × I. పవర్ ఎంత? 500. వోల్టేజ్ ఎంత? 100. = I. 0 I ఎంత వచ్చింది? 5 amps. ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ వెళ్ళే కరెంట్, ఈ సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ ఎంత? 5 amps. 5 amps దేనికుండా వెళ్ళిద్ది? R గుండా వెళ్ళిద్ది. అవునా కాదా? ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? అక్కడ ఉండే R వాల్యూ ఎంత అన్నాడు. R = V/I. R = V/I. అక్కడ ఉండే వోల్టేజ్ ఎంత? 100 volts. ఎందుకు? చూడండి, ఇదే సర్క్యూటు సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్లో I ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది, కానీ వోల్టేజ్ డిఫరెంట్గా ఉండిద్ది. ఇక్కడ మొత్తం ఎంత? 200 volts. ఇక్కడ ఎంత ఉంది? 100 volt. అండ్ ఇక్కడ ఎంత ఉండాలి? 100 volt. సో నాకు వోల్టేజ్ ఉంది, కరెంట్ ఉంది. ఏం కనుక్కోవాలి? రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో I = V/R. 100/R = 5. R = 20 ohms అనమాట. సింపుల్. ఓకేనా? చాలామంది ఇక్కడ వోల్టేజ్ అంటే 200 వేస్తారు.
ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ డ్రాప్లో నీకు 100 బల్బ్ దగ్గర పోయిద్ది, ఆ మిగిలిన 100 రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిద్ది. అప్పుడు నువ్వు ఐ వాల్యూ వి వాల్యూ ఉంది కాబట్టి దెన్ యూ కెన్ ఫైండ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, మంచి కాన్సెప్ట్ క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా నేర్చుకోవాలి. కమింగ్ టు 31వ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇఫ్ ఏ బాయ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ విచ్ ఈజ్ మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఈ పదం కావాలి. థ్రోస్ ఏ బాల్ స్ట్రైట్ అప్ ఇన్ టు ద ఎయిర్ ద బాల్ విల్ అన్నాడు. ఒక వ్యక్తి ట్రైన్లో కూర్చున్నాడంట, ట్రైన్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుందంట. అలా వెళ్తున్నప్పుడు చేతిలో ఆడుకుంటున్న బాల్ని పైకి విసిరేసాడు. ఓకేనా, థ్రోస్ ఏ బాల్ స్ట్రైట్ అప్, కరెక్ట్గా స్ట్రైట్కి విసిరేసాడు. ఇన్ టు ద ఎయిర్ ద బాల్ విల్, అలా గాల్లోకి బాల్ పైకి స్ట్రైట్గా విసిరేస్తే మళ్ళీ బాల్ వచ్చి ఎక్కడ పడిద్ది అన్నాడు. వాడి ముందు పడిద్దా? కాదు. వాడి వెనకాల పడిద్దా? కాదు. కరెక్ట్గా వాడి చేతిలోనే పడిద్ది. ఎందుకు? కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి. వెన్ ఏ ట్రైన్, వెన్ ఏ కార్, వెన్ ఎనీ ఆబ్జెక్ట్ గోయింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, నువ్వు ఎప్పుడైతే వస్తువును పైకి విసిరేసావో చక్కగా మళ్ళీ అదే వచ్చి నీ చేతిలో పడిద్ది. అది సైన్స్, పడాలి. ఓకేనా, మరి ముందు ఎప్పుడు పడిద్ది, వెనకాల ఎప్పుడు పడిద్ది చెబుతాను. దీనికి ఒక మంచి కాన్సెప్ట్ ఉండిద్ది, దీనికోసమే సపరేట్ క్వశ్చన్ వేరేగా చదువుతాను. ఓకేనా, ఇక్కడ వరకు ఇంత నేర్చుకోండి చాలు. నెక్స్ట్ 32వ క్వశ్చన్ చూడండి. ద డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. డెన్సిటీ ఆఫ్ గ్యాస్ అనేది ఎప్పుడు ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఎలా ఉండిద్ది డెన్సిటీ ఆఫ్ గ్యాస్? గ్యాస్కి డెన్సిటీ ఉండిద్దా, సాంద్రత ఉండిద్దా అంటే ఎస్, సాంద్రత ఉండిద్దని మనం చదువుకున్నాం. అది మ్యాక్సిమంగా ఎక్కడ ఉండిద్ది అని అడిగాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హై ప్రెషర్ దగ్గర గ్యాస్ డెన్సిటీ మ్యాక్సిమంగా ఉండిద్ది. సో హై ప్రెషరు, లో టెంపరేచర్ రెండు రివర్స్గా ఉండాలి. లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, హెచ్పి అని గుర్తుపెట్టుకోండి. మనకి ఇంటికి వచ్చే గ్యాస్ కూడా ఏంటి? హెచ్పి గ్యాసే కదా, అదనమాట. ఓకేనా, హై ప్రెషర్, లో టెంపరేచర్. అంతేకాదు, ఒక గ్యాస్ని సిలిండర్లో ఎక్కియాలన్నా నువ్వు ఇదే మెయింటైన్ చేయాలి, లో టెంపరేచరు, హై ప్రెషర్ మెయింటైన్ చేయాలి. అప్పుడే ఒక సిలిండర్ నుంచి ఇంకో సిలిండర్కి గ్యాస్ ఎక్కిగలవు. ఇది కానీ వాడు పట్టించుకోలేదనుకో, ఆ గ్యాస్ పట్టే గ్యాస్ సిలిండర్ల షాపులో గ్యాసులు పేలిపోతాయి. యూ నీడ్ టు మెయింటైన్ హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్, దెన్ ఓన్లీ గ్యాస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ ద డెన్సిటీ ఆఫ్ ది గ్యాస్ విల్ బి మ్యాక్సిమం. ఓకేనమ్మా, కమింగ్ టు 33వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిక్విడ్స్ హ్యాస్ ద లీస్ట్ డెన్సిటీ? డెన్సిటీ తక్కువ దేనికి ఉంది అని అడిగాడు. చూద్దాం. మెర్క్యూరీ డెన్సిటీ 13.6, వాటర్ డెన్సిటీ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో మాట్లాడుతున్నా. సాల్ట్ వాటర్ దానికన్నా కాస్త ఎక్కువ ఉండేది, 1.02 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇక మిగిలిపోయింది ఏంటి? పెట్రోలే. ఓకేనా, పెట్రోల్ ఎంత? 0.75 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబే ఎంత ఉండిద్ది. నియర్గా 71 అలా 75 దగ్గర ఉండి చూడండి. ఓకేనా, సో లీస్ట్ అంటే పెట్రోలే. వెన్ కంపేర్ టు ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ అండ్ మెర్క్యూరీ, పెట్రోల్ హ్యాస్ లీస్ట్ డెన్సిటీ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 34వ క్వశ్చన్. ద గ్యాసెస్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అన్నాడు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అన్నాడు. ఓకే, GHGs మనం మాట్లాడుకున్నాగా. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అమోనియా ఉండదు. సింపుల్. క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. అమోనియా మనం ఎక్కడైనా మాట్లాడుకున్నామా? లేదు కదా, సైకిల్లో మాట్లాడుకున్నాం. ఎక్కువగా మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి, మీథేన్ ఉండదు. సింపుల్. నెక్స్ట్ 35వ క్వశ్చన్, కాన్సెప్చువల్ అనమాట. ఇది మీరు అందరికీ తెలిసే ఉండేది, చదవండి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ గ్లాస్ బాటిల్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్, సీల్డ్ విత్ ఏ లిడ్ అండ్ పుట్ ఇన్ టు ఫ్రీజర్? మంచిగా వాటర్ నిండా నింపి సీల్డ్ వేసి దాన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టాడు. చాలాసేపు అలాగే ఉంచాడు. అప్పుడు ఏమైంది అన్నాడు. ఏమైంది? ఎవెన్చువల్లీ ద ఐస్ విల్ బస్ట్ ద గ్లాస్ బాటిల్. ఐస్ అనేది మెల్లిమెల్లిగా గ్యాస్ బాటిల్ని బ్లాస్ట్ చేసింది, అంటే పిగిలిపోయేలా చేసింది అనమాట. ఓకేనా, ఎందుకు? వాటర్కి ఎక్స్పాన్షన్ అనే గుణం ఉంది. నువ్వు ఫ్రీజింగ్ పాయింట్లో పెట్టిన ఎక్స్పాన్షన్ జరిగిద్ది కదా, అందుకే పగిలిపోయిద్ది. ఓకేనా అమ్మా. కమింగ్ టు 36th క్వశ్చన్. దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్. జాగ్రత్తగా చూడండి.
A cubical block rests on inclined plane u equal to 1 by root 3. Determine the angle of inclination when the block just slides down the inclined plane అడిగాడు. సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంక్లైన్డ్ ప్లేన్లో నేను యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా అడిగితే tan theta ఈక్వల్ టు 1 by root 3. tan theta ఈక్వల్ టు tan 30 degrees. tan క్యాన్సిల్ చేస్తే theta ఈక్వల్ టు 30 degrees. సో ఇదన్నమాట. సో నీకు ఇంక్లైన్డ్ ప్లేన్లో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత యాంగిల్తో వంగుంది అని నేను అడిగినప్పుడు నువ్వు theta 30 degrees వాడాలి. ఇది మనం ఎక్కడ వాడతాం? ఎక్కువగా మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ అర్థమెటిక్లో చేస్తాం కదా, అక్కడ మనం tan theta అనే ఎక్కువగా వాడుతూ ఉంటాం. కారణం ఇదే అనమాట, ఇట్స్ ఇంక్లైన్డ్ ప్లేన్, అందుకే దాన్ని వాడుతున్నాం. ఓకేనమ్మా? సో దీంతో నియర్లీ 36 క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. ఇంకేమైనా క్వశ్చన్స్ అనేవి ఉంటే వాటిని కూడా తయారు చేసి మరొక వీడియో పెడతానని ట్రై చేస్తాను. సో May 2 అదేవిధంగా May 6 ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని May 2 తర్వాత కూడా పెడతానని ట్రై చేస్తాను. ఓకేనా? సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ రీజనింగ్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. సెంటర్స్ అనేవి చాలా మార్చి ఇచ్చాడు కాబట్టి అందరూ చూడండి. ఓకేనా? ఆధార్ కార్డ్స్ అవి ఇవి అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా సింపుల్గా జాగ్రత్తగా చదువుకోండి. ఇంకా అటు ఇటుగా 4-5 రోజులు ఉంది. ఇన్నాళ్ళు ప్రిపేర్ అయింది మనం చివరి రోజుల్లో పోగొట్టుకోకూడదు కాబట్టి మనసు లగ్నం చేసి జాగ్రత్తగా చదవండి. ఇంకో విషయం, నాకు సెంటర్ కర్నూలు వచ్చింది. ఓకేనా? సో ఎవరైనా కర్నూలులో ఎగ్జామ్ పడిన వాళ్ళు ఉంటే నేను కర్నూలులో ఎగ్జామ్ రాయడానికి వస్తాను కదా, ఇఫ్ పాసిబుల్ కుదిరితే అక్కడ మనం మీట్ అవుదాం. ఓకేనా? ఎవరైనా కర్నూలు వాళ్ళు ఉంటే నాకు పింగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసినా పర్లేదు. ఓకేనా? టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పనిసరిగా వాటిని ఫాలో అవ్వండి. ఈ వీడియోని అందరూ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.